నారాయణకి నియోజకవర్గ సబ్ కలెక్టర్ ఉమాహారతి గారిని కలిసి పలు సమస్యలపై మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ చౌరస్తా కానీ రాజీవ్ గాంధీ చౌరస్తా కానీ ఆ ఏరియాల రోడ్డు శిథిలమైపోయి తీవ్రమైన ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికీ పాలకులు గౌరవ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కానీ గౌరవ ఎంపీ సురేష్ శెట్కర్ కానీ మాజీ ప్రతిపక్ష నేత భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు స్పందించిన దాఖలాలు లేవు. అనేక ఇతర పనికిమాలిన సమస్యల మీద వాటి మీద వీళ్ళు మాట్లాడతారు కానీ ప్రజల సమస్యలను గాలికి వదిలేసడం జరుగుతూ ఉంది. దీని మీద కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రజలకు ఏదైతే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో వాటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, వెంటనే మరమ్మతులు చేయాలి. గత 2 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇంకా కూడా ఆ రోడ్లను అలాగే వదిలేసి గాలికి వదిలేస్తూ ఉన్నారు. ఇక నారాయణఖేడ్లోనే ఇంత పరిస్థితి ఉన్నదంటే ఇక మళ్ళా గ్రామాలలో ఎట్లున్నదో అర్థమవుతూ ఉన్నది. ఏదైతే మన ఇల్లు మన ఆకిలి ఎట్లున్నదో ఆకిలే చెప్తుంది అన్నట్టు నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలోనే ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇవే మనం పరిష్కరించలేని పరిస్థితి ఉన్నదంటే ఇక గ్రామాలలో అయితే ఎవడు దిక్కులేని పరిస్థితి. గ్రామాలలో దోమలు ఈగలు అనేక రకాల ఉన్నాయి. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పబ్లిక్కు ఈ పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు. దీని మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఇక ఒక వారం రోజులు మేము సమయం ఇస్తాం. తర్వాత కూడా పరిష్కారం కాలేదంటే ప్రజలతో ఉద్యమం మొదలు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ